నాన్వెజ్కి మరొక బిగ్ షాక్. ఆస్ట్రేలియాలోకి నో ఎంట్రీ, ఇంకా ఆస్ట్రేలియాకి రానివ్వము అంటూ ఆస్ట్రేలియాలో తన మీద కేసు పెట్టబోతున్నారు కొంతమంది ఇండియన్స్. ఇటు అన్వేష్ తీరుపైన ప్రవాస భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అన్వేష్ని రానివద్దని ఇటు ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయబోయారు. ఇటు నా అన్వేష్ వీసా రద్దు చేయాలి, ఆయనకు ఆల్రెడీ స్టాండింగ్ వీసా ఏదైతే ఉందో ఆ వీసాని కూడా క్యాన్సిల్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు భారతీయ సంస్కృతిని కించపరుస్తూ సహించేదే లేదు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మెల్బోర్న్లో నా అన్వేష్ ఇష్యూపై తెలుగువారి భేటీ జరుగుతుంది. ఆ నా అన్వేష్ వీసా రద్దు చేయాలని స్థానిక ఎంపీకి కూడా వాళ్ళు విన్నపాన్ని ఇచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు అన్వేష్ వీసా రద్దుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఇటు నా అన్వేష్ నిన్న పెట్టిన వీడియోస్ కానీ మొన్న కానీ ఈ మధ్యకాలంలో ఆయన పెట్టిన వీడియోస్ ఒక్కసారి చూస్తే ఇటు దేవుడిని గురించి కొన్ని మాటలు మాట్లాడాడు, దాని తర్వాత క్షమించాలి అంటూ కూడా కొన్ని వీడియోలు పెట్టాడు. ఇప్పుడేమో ఏజ్జూడ్తోని కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. సాయంత్రం 5 గంటలకి ఆయన బ్రదర్ గురించి కొన్ని సెన్సేషనల్ విషయాలు బయటపడతానంటున్నాడు. ఇటు ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి నాకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. సో మొత్తం మీద ఇటు అవినాష్కి ఆస్ట్రేలియాలో ఎంట్రీ ఉండకుండా చేస్తాం ఖచ్చితంగా అంటూ ఇటు కొంతమంది ఎన్ఆర్ఎస్, ఇటు హిందూ సమాజ్కి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు మెల్బోర్న్ నుంచి మనతో పాటు ఉన్నారు. ఇటు యూట్యూబ్ ఛానల్ గురించి అందరూ రిపోర్ట్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా ఆ ఛానల్ని ఎలాగైనా దించేయాలంటూ దానికి సంబంధించిన కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించిన ఆ మెసేజ్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఆఫ్టర్ అవర్ రివ్యూ అంటే ఒకసారి రిమూవ్ చేయాలని పెట్టిన తర్వాత రివ్యూ చేస్తుంది యూట్యూబ్ రివ్యూ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ వైలేట్స్ ఆర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కీప్ ద ఛానల్ యాక్టివ్. ఇఫ్ ఇట్ డజంట్ వైలేట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ visit report history for more information about reporting. Staying safe on YouTube. We want you to feel safe when you are on YouTube to avoid seeing certain content. We want you to feel safe. Basically YouTube guidelines ప్రకారం ఏ మతాలను కించపరిచినా, ఎవరైనా అన్సేఫ్ ఫీల్ అయినా, అన్సెక్యూర్డ్ ఫీల్ అయినా వాళ్ళకి సంబంధించిన ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి వాళ్ళు దాని తర్వాత ఆ ఛానల్ని తీసేలా వైలేట్ చేస్తుందా అన్న ఉద్దేశంతో చేసే ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరు కూడా మాట్లాడాలనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి ఈ సమస్య గురించి, ఈ ఇష్యూ గురించి, వీటన్నిటి గురించి మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతానికి మెల్బోర్న్ నుంచి మనతో పాటు ఇటు రామ్, శంకర్, అలాగే విజయ్ అండ్ వంశీ వీళ్ళంతా అక్కడ తెలుగు అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు హిందూ సమాజ్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆస్ట్రేలియాలో ఇటు అవినాష్కి సంబంధించిన ఈ వీసాని, టూరిస్ట్ వీసాని క్యాన్సిల్ చేయమని వీళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారా, అది ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఆమోదించిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు రామ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఎంపీని కలిసాము, ఎంపీకి ఒక వినతి పత్రాన్ని ఇచ్చాము అని చెప్పారు. దానిపై ఎలాంటి రెస్పాన్స్ ఉంది అక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఆ ఎంపీ నుంచి కానీ? హలో కళ్యాణ్ గారు. రైట్. సో యాక్చువల్గా ఫస్ట్ మేము లోకల్ పోలీస్ని అప్రోచ్ అయ్యామండి, సజెషన్ తీసుకోవడానికి ఈ ఇష్యూ మీద అసలు ఎలా ఫార్వర్డ్ అవ్వాలి మనం అని. వాళ్ళు ఇచ్చిన సజెషన్తో మేము మా లోకల్ ఎంపీని అప్రోచ్ అయ్యాము. ఎంపీ గారికి మేము డీటెయిల్గా చెప్పామండి, ఇలా అన్వేష్ అనే అతను మన ఆస్ట్రేలియాకి విజిట్ చేశాడు రీసెంట్ డేస్లో. ఇతన్ని మనం ఇంతకుముందు వెల్కమ్ చేశాము, బట్ ఇప్పుడు అతను ఇండియాలో ఇట్స్ బిగ్ డిబేట్ గోయింగ్ ఆన్ బికాజ్ ఈజ్ అబ్యూజింగ్ అవర్ హిందూ కల్చర్. మేము ఏదైతే రిలీజన్ ప్రాక్టీస్ చేస్తున్నామో హిందూ కమ్యూనిటీ, ఆ రిలీజన్ని అతను డిరగేటరీ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా అబ్యూజ్ చేస్తున్నాడు. రామ్ గారు, ఇంతకుముందు మీరు వెల్కమ్ చేశారు అని అంటే మెల్బోర్న్లో తనని కలిసారా? ఇటు అన్వేషణ ఎప్పుడైనా కలిసారా లేకపోతే అన్వేష్? నేను కలవలేదండి, మా కమ్యూనిటీ మెంబర్స్ అతన్ని కలిశారు ఇంతకుముందు అతను వచ్చినప్పుడు. ఓకే, అప్పుడు బాగానే ఉన్నాడండి, అప్పుడు తన మైండ్ బాగానే ఉంది. ఇప్పుడు అతని మైండ్ అతనికి మెంటల్ ఇష్యూ వచ్చిందేమో అనిపిస్తుంది మాకు. ఓకే, లాస్ట్ టైం రైట్, లాస్ట్ టైం ఈజ్ ఫైన్. ఓకే 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 శంకర్ గారు మీరు చెప్పండి, లాస్ట్ టైం అన్వేష్ ఆస్ట్రేలియా విజిట్ చేసినప్పుడు హౌ వాజ్ హీ? ఐ మీన్ లైక్ అతను మీరేమైనా కలిసారా?
అది అది ఇప్పుడు అతను స్టార్టింగ్ లో ఉన్నాడు కదండి. అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనం చూసే అన్వేష్ కాదు. అప్పుడు ఎంతో పద్ధతిగా వ్యూవర్స్ ఫాలోవర్స్ పెంచుకునే ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి అప్పుడు అందరితో చాలా మంచితనంగా మాట్లాడుతూ ఆయన కలవడం అయితే నేను జరగలేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే కలిశారు. కాకపోతే అతను ఆ జర్నీ ఉంది కదండి, ఆ జర్నీ ఏమంటారు, రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు ఈయన ఫాలోవర్స్ పెరుగుతూ పోతుంటే ఇంకా ఈయననే అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఈయననే పెద్ద దేశాన్ని ఉద్ధరించి సమాజాన్ని ఉద్ధరించడానికి ఇప్పుడు ఈ దేవుడి రూపంలో అవతరించినాడని చెప్పి ఒక పిచ్చి భ్రమలో పడిపోయినాడు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇతను మెంటలీ అన్స్టేబుల్ అయ్యాడేమో. ఎందుకంటే చేస్తూ అతనికి అదో పిచ్చిలా పట్టేసి ఇప్పుడు రాను దేశాన్ని క్రిటిసిజం చేయడము, తర్వాత మన హిందూ ధర్మాన్ని క్రిటిసిజం చేయడము, అలాగే వస్తూ ఇప్పుడు దేవతల దగ్గర కూడా వచ్చేసాడండి, విచ్ ఇస్ వెరీ అన్యాక్సెప్టబుల్. అండ్ మెల్బర్న్ కి వచ్చినప్పుడు అతని తీరు వేరు, అండ్ ఇప్పుడు మెల్బర్న్ కి వచ్చే అవకాశం కూడా రాకుండా చేయాలనేది మా యొక్క గట్టి ప్రయత్నము. అతను మళ్ళీ మెల్బర్న్ లో అడుగు పెట్టాలంటే వెన్నముక్కలో వణుకు పుట్టాలనే ఒక సిద్ధంతోనే మేము మా యొక్క కలీగ్స్ అయితే ఉంది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నాం అండి. ఓకే, మెల్బోర్నే కాదండి, ఎంటైర్ ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ శంకర్ గారు. ఎంటైర్ ఆస్ట్రేలియా అండి, ఎంటైర్ ఆస్ట్రేలియా. ఓకే, విజయ్ గారు మీరు చెప్పండి, ఇటు అన్వేష్ ని మీరు ఎప్పుడైనా కలిసారా, లేకపోతే లాస్ట్ విజిట్ అన్వేష్ ది ఆస్ట్రేలియాకి లాస్ట్ విజిట్ ఎప్పుడు వచ్చాడు లాస్ట్ టైం, వీసా ఇంకా చెప్పండి. నేను కలవలేదండి ఫార్చునేట్లీ. సో థింగ్ ఏంటంటే ఈ మనిషి వ్యక్తిత్వం ఏంటంటే డే బై డే చేంజ్ అవుతా ఉన్నది. మనం ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉన్నాము, అరౌండ్ 20 years నుంచి ఉన్నాము. ఇప్పుడు నేను కానీ రామన్న కానీ ఇంకా మన ప్యానలిస్టులు కానీ. సో మనం ఏంటంటే మన కల్చర్ని ఎంత బెటర్గా ప్రొజెక్ట్ చేద్దాము, అంటే మన మల్టీ కల్చరలిజం, ఇప్పుడు మనకు ఆస్ట్రేలియన్స్ కానీ లేకపోతే వేరే కంట్రీస్ నుంచి యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరినీ కలుపుకొని మన బ్యూటిఫుల్ కల్చర్ని ప్రమోట్ చేస్తా పోతున్నాం. ఇట్లాంటి వాళ్ళు వచ్చేసేసి ఈ కల్చర్ని మనం ఇక్కడనే ఆపకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేస్తూ ఉన్నాం. మన పిల్లలకి కానీ మన దేవి దేవతల గురించి కానీ వెరీ గుడ్ వేలో అందరూ అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చేసేసి ఇట్లాంటి పిచ్చి కామెంట్లు పెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనం దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎక్కడన్నా మనకు నెగిటివ్ వచ్చింది అని అంటే అది కమ్యూనిటీకి మంచిది కాదు, మనకి మంచిది కాదు. సో అట్లా అని చెప్పేసి రామన్న కానీ మనం అందరం కలిసి కానీ ఏంటంటే ఈ మనిషి బ్లాగ్స్ చేస్తూ ఉన్నాడు, ఏదో చేస్తూ ఉన్నాడు, అసలు ఈ మనిషి అసలు ఉన్నాడని కూడా నాకు తెలియదు. సో థింగ్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని స్టార్టింగ్లోనే మనం క్లోజ్ చేయాలి. ఇట్లాంటి డెరివేటరీ కామెంట్స్ కానీ లేకపోతే మన దేవి దేవతలను విమర్శించడం కానీ లేకపోతే ఇంకేదన్నా పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కానీ ఏదైనా వీడియోలలో ఇట్లాంటివి చేసేటోళ్ళని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఈవెన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా లీగల్ యాక్షన్స్ ఉన్నా కానీ యూట్యూబ్ మీద అది మనం తీసుకోగలగాలి. ప్లస్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇక్కడికి రాకుండా ఉండడానికి కూడా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైము మనోడిది మెయిన్ బిజినెస్ ఏంటి అని అంటే దేశాలు తిరగడం. ప్రతి దేశంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రతి దేశంలో మన హిందువులు ఉన్నారు. అందరు యాక్టివేట్ కావాలి. అందరు యాక్టివేట్ అయ్యేసేసి మనోడు ఎక్కడైతే ఉంటాడో, ఎక్కడైతే పోనీకి ట్రై చేస్తాడో అన్ని దేశాల వీసాలు క్యాన్సిల్ చేయాలి. అది మన అల్టిమేట్ గోలు. ఓకే, సో ఈ మనిషిని అయితే రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళని మనం మళ్ళీ పుట్టనివ్వము. అయితే విజయ్ గారు మీరు అక్కడ లోకల్ ఎంపీని కలిసారా? ఆయనకు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు? రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తామని చెప్పారా? దీని గురించి ఏం చెప్పారు? ఇది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అండి. ఇట్ విల్ టేక్ టైం, లైక్ ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ వీక్స్. సో మనము అన్ని లీగాలిటీ ప్రకారం వెళ్ళేసేసి దాని ప్రకారం మనం చూసుకుంటామండి. రామన్న ఉన్నారు, మనం అందరం కలిసేసి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు హాలిడే పీరియడ్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ వీక్ మనం ఇంకోసారి పోయి కలిసి ఇమిగ్రేషన్ మినిస్టర్ దగ్గర కానీ లేకపోతే మన మెల్బోర్న్ హై కమిషన్ దగ్గర కానీ ఇండియన్ హై కమిషన్ దగ్గర కానీ మాట్లాడేసేసి ఇట్లాంటివి ఇక్కడికి తీసుకురాకూడదు అనేది మా ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, వంశీ గారు మీరు చెప్పండి, లాస్ట్ టైం అన్వేష్ ఎప్పుడు వచ్చాడు, లేకపోతే తన దగ్గర ఉన్న వీసాతోని తను ఇంకెంతకాలం ఆస్ట్రేలియాకి వచ్చే అవకాశం ఉంది? తన దగ్గర ఎలాంటి వీసా ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? నమస్తే కళ్యాణ్ గారు. నాకు నేను పర్సనల్ గా కలవడం అంటూ జరగలేదు అన్వేష్ని, కానీ అంతకుముందు ఆయన వీడియోలు చూడడం బట్టి నాకు తెలిసింది అరౌండ్ 2-3 years బ్యాక్ వచ్చినట్టున్నాడండి ఆయన. అయితే 2-3 years అంటే జనరల్లీ మీకు ఆస్ట్రేలియన్ వీసా 3 years విజిటర్ వీసా వస్తుందండి.
So I think he doesn't have a valid visa if my calculations are right at this point of time. But however, మేము ఇందాక రామ్ గారు అంటున్నట్టు we are taking it legally. We already approached the police and they have advised to reach out to the immigration authorities, and in the process లో మేము రేపు కలవబోతున్నాం కూడా ఇమిగ్రేషన్ మినిస్టర్ ని. సో వాళ్ళకి మా మెమోని కూడా అందజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి, లేదా ఇప్పుడు వీసా కనుక వ్యాలిడ్ లేదు అని కనుక మనకి ధృవీకరించినట్లయితే తదుపరి మళ్ళీ వీసా రాకుండా మేము యాక్షన్ తీసుకోవడానికి మెమో ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు హిందూ సమాజ్ అసోసియేషన్ అలాగే తెలంగాణ అసోసియేషన్ కావచ్చు, మీరు మిగతా దేశాల్లో ఉన్న అసోసియేషన్స్తో కూడా మీరు కనెక్టెడ్ ఉన్నారా? వాళ్ళకి కూడా పిలుపునేమని ఇచ్చారా? వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా ఏమన్నా సన్నాహాలు చేస్తున్నారా? ఇప్పుడు 100% అండి. ఇప్పుడు మా కమ్యూనిటీ, మన తెలుగు అసోసియేషన్ హిందూ సమాజ్ వాళ్ళు మనకి యూకేలో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు. అలాగే సో మా రిప్రజెంటేటివ్స్ తోటి మేము రెగ్యులర్ టచ్ లో ఉన్నాము. వాళ్ళ తరఫు నుంచి కూడా ఈ కండెమ్నేషన్ అనేది వాళ్ళ తరఫు నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా ప్రొవోకేట్ చేసేలాగా ప్రిపేర్ చేస్తున్నాము. సో మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే అండి, ఇట్స్ అగైన్ ద వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కళ్యాణ్ గారు. ఇందులో మీరు కనుక ఇతని వీడియోలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటి నుంచి అని కాదండి, ముందు నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అక్కడో ఎక్కడో ఎంతో వాడుతూ ఉండేవాడు. బట్ ఈవెన్చువలీ అపాన్ మీరు మొన్న చూసినట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ మీద కానీ అతను కొంచెం చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, దాంతో మన కమిషనర్, తెలంగాణ కమిషనర్ గారు సజ్జనార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మేబీ దాని మూలంగా వచ్చిన యాటిట్యూడో లేదంటే బికాస్ ద వ్యూవర్స్ స్టిల్ ఎంకరేజ్ హిస్ అన్పార్లమెంటరీ బిహేవియర్, బికాస్ దిస్ నాట్ ద ఫస్ట్ వీడియో, నౌ దిస్ హెస్ క్రాస్ ది లిమిట్స్. బట్ అంత ముందు చూసిన వీడియోస్ కూడా మీరు గమనించినట్లయితే అక్కడో ఎక్కడో used unparliamentary words and unparliamentary language and basically so it's again the viewers discretion. It's like you encourage, you cut down the wrong things from the beginning, that will not grow bigger. So ఇప్పుడు ఎట్లా అంటే ఏంటంటే మనం viewers encourage చేసాము. obviously it was initially entertaining because ఇదివరకు హాస్యం అనేది వేరేలా ఉండేదండి. ఇప్పుడు హాస్యం కొంచెం అన్పార్లమెంటరీ, సో సెకండ్ గ్రేడ్ ఇదే అయిపోయింది. సో దాని మూలంగా ఏంటంటే అతనికి ఒక అవకాశం ఇచ్చినట్టు, అంటే నేను ఇంతకు ముందు మాట్లాడా కదా, ఇప్పుడు మాట్లాడడంలో తప్పు లేదు అన్న ఒక ఆలోచన విధానం ఏర్పడి ఉండొచ్చు. సో ఆయన మెంటల్ స్టేట్ ఎట్లా అయిందంటే, నేను ఏది మాట్లాడినా ఈ పరిస్థితుల్లో నేను ఆల్రెడీ ఫేమస్ అయి ఉన్నాను, ప్లస్ నేను ఇంతకుముందు చేసిన క్యాంపెయిన్ లోను కొంతమందికి అగేన్స్ట్ గా మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడినా తప్పే ఉందిలే అనుకున్నాడు. కానీ ఐ డోంట్ థింక్ ఇప్పుడు వచ్చిన రిపల్షన్స్ అతనికి ముందు వచ్చినట్లేవు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వేర్ హీ లెర్న్స్ హిస్ లెసన్ అండ్ వీఆర్ ట్రైయింగ్ హార్డ్ టు మేక్ షూర్ మా తరఫు నుంచి మేమైతే చేయగలమో అది చేద్దామని ప్రయత్నిస్తున్నాం అండి. రైట్, రామ్ గారు మీరు చెప్పండి, ఇంతకుముందు ఆయన చేసిన వీడియోస్ ఇవన్నీ, అప్పుడు మాట్లాడిన మాటలు, అప్పుడు కూడా ఎంతో కొంత పదజాలం వాడాడు, దానివల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు అన్న ఉద్దేశంతో ప్రజలు వ్యూవర్స్ వీళ్ళందరూ కూడా పట్టించుకోలేదంటారా? ఇటు మన వంశీ గారు చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడైతే వీడియోస్ చేయడం అదంతా, దాని తర్వాత కొంత అథారిటేటివ్ ఫీల్ అవుతూ తన లిబరల్ లాంగ్వేజ్ కూడా ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేశాడా? మీరేమనుకుంటున్నారు రామ్ గారు? See, and he thinks that he is successful in what he was doing. He thinks that. Okay. But actually గా నేను అనుకోవడము, ఐ థింక్ తను అనుకున్నట్టు యూట్యూబ్ వ్యూస్లో కానీ వీడియోస్లో కానీ అంత ఇన్కమ్ రావట్లేదు ఈ మధ్య అని అనుకుంటున్నానండి. అనుకుని తర్వాత హీస్ ట్రయింగ్ టు ప్రొవోక్ ద సొసైటీ అండి. తను సొసైటీ నుంచి వేరే ఆల్టర్నేటివ్స్ వేలో ఏదో ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుందండి. కమ్యూనిటీ డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. ఇంకోటి, ఈ కమ్యూనిటీస్ మధ్యలో కూడా రోజుకొకలాగా మాట్లాడతాడండి. ఈరోజు సారీ చెప్తాడు, రేపు మళ్ళీ ప్రొవోక్ చేస్తాడు. బిట్వీన్ కమ్యూనిటీస్ కూడా తను ప్రొవోకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇది ఇక్కడ మా వ్యూయర్స్ని ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న హిందూ కమ్యూనిటీ మన వాళ్ళందరూ కూడా మేము చాలా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాము. అంటే మేము స్ట్రాంగ్గా లేదని కాదు, బట్ వీ వాంట్ టు స్ట్రాంగ్లీ కండెమ్ దిస్. ఈ ఫ్యూచర్లో అన్వేష్ లాంటివాడే కాకుండా ఫ్యూచర్ యూట్యూబర్స్ కూడా ఇది ఒక వార్నింగ్ అవ్వాలి. మనము ఇండియాలో పుట్టి ఇండియాలో జన్మించి మనం ఎక్కడున్నా సరే మన భారతీయులమే. ఈవెన్ టుడే మేము ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నా కానీ మేము ఎప్పుడు మాకు కుదురుతుందో ఇండియా వెళ్ళిపోదాము, మే వీఆర్ మిస్సింగ్ సో మచ్, మా పేరెంట్స్ మిస్ అవుతున్నాము, అక్కడ ఇండియన్ కల్చర్ మిస్ అవుతున్నాం అని మేము అనుకుంటుంటే వీడేంటండి అసలు
టోటల్ ఇండియా హిందూ కల్చర్ మీద కామెంట్స్ చేస్తాడు, రివర్స్ కామెంట్స్ చేస్తాడు, హిందూ గాడ్స్ మీద కామెంట్ చేస్తాడు. మేము ఇక్కడ ఉండి కూడా మేము, మా ఉమెన్, మా ఫ్యామిలీస్ మేము ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతాం మేము హిందువులుగా పుట్టినందుకు. మా హిందూ కల్చర్ ఇండియాలో పుట్టినందుకు ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతాం. ఎప్పుడెప్పుడు వీలైతే ఇండియా వెళ్ళిపోదామా అనిపిస్తుంది మాకు. అలాంటి వీడు ఇండియాలో పుట్టి దేశాటన చేసి వీడికి ఏమైందండి? ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఇక్కడ మైండ్ పోయింది వీడికి. రైట్ 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 రామ్ గారు మీరు అలానే ఉండండి. శంకర్ గారు మీరు చెప్పండి, ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, పాడ్కాస్టర్స్ ఇట్లా చాలామంది వస్తున్నారు. వాళ్ళని ఎంతో కొంత గవర్నమెంట్ కానీ లేకపోతే పబ్లిక్కే రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? బికాస్ లిబర్టీ ఆఫ్ లాంగ్వేజ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లిబర్టీ ఆఫ్ లాంగ్వేజ్ ఉండడం వల్ల వాళ్ళు ఎలా పడితే అలా ఏది పడితే అది మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటారా? కళ్యాణ్ గారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని ప్రతి ఒక్కడు చెప్పేదే. బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్ హ్యాస్ సర్టెన్ గైడ్ లైన్స్ అండ్ బార్డర్స్ అండ్ లైన్స్ విచ్ యూ డు నాట్ క్రాస్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే నేను ఏది పడితే అది మాట్లాడేయచ్చు, ఎవరిని పడితే అతన్ని నేను నా అన్వేషణ అనే వ్యక్తివి కొన్ని వీడియోలు నేను కూడా చూశానండి. అతను నా అమ్మ నాన్ననే తంతాను అని పెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. జనాలు అతన్ని యాక్సెప్ట్ చేశారు, కరెక్టే. మొదట్లో ఆయన చేసే వీడియోల్లో కంటెంట్ ఉండేది. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? ప్రపంచ యాత్రికుడు అని పెట్టుకొని దేశాలన్నీ తిరుగుతూ నేను ఇండియా నుంచి వచ్చాను, నా కల్చర్ ఇది అని చెప్పుకుంటూ ప్రమోట్ చేసుకోనే కదా అతను ఇప్పుడు నా అన్వేషణ అని ఇప్పుడు 11 ఫాలోవర్స్ ఉన్నారు, 1.3 మిలియన్ ఫాలోవర్స్ అని. ఆయన నేను ఇండియా నుంచి వచ్చాను, ప్రపంచాన్ని మొత్తం చూసి నా యొక్క దేశానికి అందరికీ నా ప్రజలకు చూపిస్తాననే కాన్సెప్ట్ తోనే కదండి వచ్చింది. ఇప్పుడు అదే చెప్పుకుంటూ ఇండియన్ అయ్యి ఒక హిందూ అయి ఉండి నువ్వు రాను వచ్చి అదే హిందూయిజాన్ని నీ ఇండియాని డిగ్రేడ్ చేస్తూ ఆ దేవీ దేవతలను చెడుగా మాట్లాడుతుంటే ఫర్ ద మియర్ వ్యూవర్షిప్ కోసము నీకు వచ్చే ఇన్కమ్ కోసం నువ్వు చేయడం అనేది చాలా తప్పండి. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉండాలి ప్రతి వ్యక్తికి, కానీ దానికి తగ్గ ఆ యొక్క బార్డర్ లైన్స్ ఏంటి, హద్దులు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవకాశం అయితే ఉందండి. ఇతను ఏమనుకుంటున్నాడంటే నేను బయట దేశంలో ఉన్నాను కదా, ఇండియాలో లేను, నన్ను ఎవడేం చేస్తాడో అని అనుకుంటున్నాడు. కానీ ప్రతి దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక తెలుగువాడు ఉన్నాడన్న ఒక్క విషయం మాత్రం ఇతను మర్చిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆస్ట్రేలియా వచ్చినా మీకోసం మేము వెయిట్ చేస్తున్నాము, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఎలాగో నేను ఇక్కడ రావద్దని ప్రయత్నిస్తున్నాము. అలాగే ప్రతి దేశంలో ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాడిని ఆ దేశంలో అడుగు పెట్టకుండా చేయాలనేది మేము గట్టిగా అనుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా ఒక తెలుగువాడు ఉంటాడు, తెలుగువాడు జెండా ఎగరేస్తాడని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా గర్వంగా. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అదే తెలుగువాడు నీకు బుద్ధి చెప్తాడు అనేది కూడా వీనికి తెలియాలనేదే మేము అనుకుంటున్నామండి ఇక్కడ. రైట్ శంకర్ గారు, థ్యాంక్ యూ అండి. ఒక కాలర్ మనతో పాటు ఉన్నారు దుర్గా భీమవరం నుంచి. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుర్గా గారు చెప్పండి, మీకేమనిపిస్తుందండి? ఇటు నా అన్వేషణకి ఇటు ఆస్ట్రేలియాలో వీసా రాకుండా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అక్కడ రాకుండా, అలాగే హిందూ సమాజ్కి సంబంధించి మిగతా దేశాల్లో కూడా తనకు వీసా రాకుండా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆయన చేస్తున్న కామెంట్స్ వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? హలో దుర్గా గారు చెప్పండి. మాట్లాడండి దుర్గా గారు, నా అన్వేషణ గురించి మాట్లాడండి. హలో దుర్గా గారు, నా అన్వేషణ గురించి మాట్లాడండి, చెప్పండి మీరు మీ అభిప్రాయాలు ఏంటి? అభిప్రాయాలు ఏమున్నాయి సార్? ఇప్పుడు తను ఏదైతే మాట్లాడుతున్నారో. హలో చెప్పండి దుర్గా గారు, వినిపిస్తుంది. ఇప్పుడు తను ఏదైతే మాట్లాడుతున్నారో మనకి ఇప్పుడు అందరి మనోభావాలు చాలా దెబ్బతీశారు కదా తను. అతను ఎక్కడి నుంచి అయితే బేసిక్స్ అయ్యి నేర్చుకున్నారో, కరెక్టే కదా చెప్పండి, ఎక్కడైతే బేసిక్స్ అయ్యి నేర్చుకున్నారో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వాళ్ళది మొత్తం అంతా హిస్టరీ కూడా తెలుసు, ఎక్కడ చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు మొత్తం అందరికి తెలుసు. బట్ ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు బేసిక్ తల్లిని కూడా ఆ రాష్ట్రాల్లో ఉన్నవండి, మన దేశానికి సంబంధించి సీతంలో ఉన్నవండి, అతను ఎంత దారుణంగా అవమానిస్తున్నాడు. ఒక్కొక్క గంటకి వీడియో పెడుతున్నాను, లేకపోతే 2 గంటలు పెడుతున్నాను, లేకపోతే 5 గంటలు పెడుతున్నాను చెప్తున్నాడు. కానీ
ఒక్కొక్క టైంలో ఓసరు వెళ్ళాగా అతను చేంజ్ అవుతున్నాడు. ఓకే, అవునా కాదని చెప్పండి. తను పుట్టు పూర్వత్రాలు మర్చిపోయాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒకటి. ఇంకొకటి అవును సార్, నేను అదే చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ చదువుకున్నాము, మనకి లైఫ్ ఎక్కడ ఇచ్చింది. నేనున్నానండి, మా ఉండి నియోజకవర్గంలో చదువుకున్నాను. ఉండి నియోజకవర్గం ఇండియా హై స్కూల్లో చదువుకున్నాను. నాకు ఒకే ఫస్ట్ లైఫ్ ఇచ్చిన తల్లి హై స్కూలు, మాది బోర్డు స్కూల్ ఇవే కదా. నాకు ఏదైతే నేర్పిందో నేను ఎక్కడి నుంచి పైకి వచ్చానో అదంతా కూడా మర్చిపోయి ఇప్పుడు ఆ విధంగా ఇవన్నీ మర్చిపోయి ఏంటి నేను అందరు నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఎదవలను చేసి ఈ విధంగా మనల్ని అవమానించి సీతమ్మ తల్లిని అంత దారుణంగా ఇంటికి అవమానించాలి తను. అవునా, అతను పెట్టే వీడియోల్లో కూడా మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తున్నారో ఏంటో తెలియట్లేదు. అతను ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడో ఆ విధంగా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఓకే ఓకే దుర్గా గారు, మొత్తం మీద అన్వేష్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేకపోతే చెప్పాలనుకుంటున్నాం కాదండి, ఇప్పుడు ఎవరి మీదైతే నువ్వు బతికేవో వాళ్ళకి రెస్పెక్ట్ పెట్టుకోవాలని మేము చెప్తున్నాం అండి, ఇంకేం కాదు. ప్రేక్షకులే నా దేవుళ్ళు అంటాడు కదా అన్వేష్. అదే అండి, ప్రేక్షకులే దేవుళ్ళు కదా అంటారని చెప్పేస్తే కదా ఎంతవరకు తీసుకొచ్చాడు. ఓకే, నేను దేవుళ్ళు అనుకున్న వాళ్ళే కదా ఇప్పుడు మనం రాక్షసులు అంటున్నాడు, ఏదేదో చెప్తున్నాడు. అలా కావద్దు కదండి, ఆ విధంగా అవుతుంది కదా. ఇప్పుడు మేమెంతైతే మేము రెస్పెక్టబుల్ గా మన దేవుళ్ళని అందరినీ కూడా ఎంత రెస్పెక్ట్ గా చూసుకుంటామో, అయితే మనం ప్రార్థించుకుంటామో, అవన్నీ వదిలేసి తను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడుతుంటే అవుతుందండి చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఉంటామండి, సీతమ్మని ప్రార్థించుకున్న వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడతాడు మేము ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఈ విధంగా చాలా రైట్, థ్యాంక్ యూ దుర్గా గారు. మొత్తం మీద ఇటు విజయ్ గారు మీరు చెప్పండి. ఆయన ఇప్పుడు దుర్గా గారు కాల్ చేసి ఒకటే మాట మాట్లాడుతున్నారు, ఎక్కడ చదువుకున్నావు, ఏం చదువుకున్నావు, రూట్స్ ఏంటి, ఇవన్నీ ఎలా మర్చిపోతావు, రూట్స్ అన్ని మర్చిపోయావా, ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తున్నావు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగి ఉండొచ్చు విజయ్ గారు మీరు చెప్పండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు? ఇనిషియల్గా బాబు మీరే నాకు దేవుళ్ళు అన్న మనిషి కాస్త ఇప్పుడు రే అని చెప్పి ఒక భాషతో మాట్లాడుతూ మననే ఏదో కించపరిచేలాగా మన దేవుళ్ళని కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలను కావచ్చు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఎందుకు వచ్చి ఉండొచ్చు? మీరు ప్రపంచ దేశాల్లో మీరు ఒక దేశంలో ఉన్నారు, అతను కొన్ని దేశాలు తిరిగి ఉన్నాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు ఈ మనిషిని? మెంటల్ స్టెబిలిటీ లేదా ఏంటి, ఏమంటారు విజయ్ గారు? తనకేంటంటే తన దగ్గర డబ్బులు ఎక్కువైనాయండి, యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే ఇంకో దగ్గర నుంచి కానీ. యూ కెన్ టాక్ ఎనీథింగ్. ఏదన్నా స్ట్రగుల్ ఉంటే నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు ఎవరైనా. నీకు ఎనఫ్ మనీ ఉంది, ఎనఫ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. అట్లాంటిది ఒకటి కనిపిస్తుంది ఆ మనిషి దగ్గర. బట్ నీవు ఒకసారి ఎవడైతే సోషల్ ప్లాట్ఫామ్ ఉంటాడో ఈ షుడ్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ వైల్ దే టాకింగ్. అంటే అది ఇన్ని వేలు లక్షల మంది దగ్గర పోతున్నప్పుడు ఏమనాలి అని అంటే వెరీ పొలైట్గా మంచి వేళ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మరీ మీరు అన్నట్టు రూట్స్ మర్చిపోయి, ఉన్న ఊరు మర్చిపోయి, పరిస్థితులు మర్చిపోయి, ఇవన్నీ మర్చిపోయి మన మతాన్ని మన దేవతల్ని విమర్శించే దగ్గరికి వచ్చిండు అని అంటే మైండ్ సెట్ అన్న అదే మెంటల్ స్టేటస్ అన్న చేంజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఐ డోంట్ నో ఈ సమ్వేర్. ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం వర్క్ చేద్దాం, దాన్ని విల్ వర్క్ టుగెదర్. అంటే వ్యూవర్స్ని కూడా ఎంతో కొంత ప్రశ్నించవచ్చు. గతంలో మనం చూస్తే చైనాకు వెళ్ళినప్పుడు చైనా చాలా డెవలప్డ్ ఉంది, ఇక్కడ చూడండి ఇలా ఉంది అలా ఉంది అని వీడియో చేశాడు. ఇండియాను ఉద్దేశించే మాట్లాడారు. అప్పుడు కూడా ఇండియాలో మన దగ్గర రాజకీయ నాయకులు డబ్బులు తింటున్నారు, లేకపోతే డబ్బులు తిని ఓట్లేస్తున్నారు, ఇలా ప్రజల్ని ఉద్దేశించి చాలా మాటలు మాట్లాడినప్పుడు కూడా అప్పుడు ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. పెద్దగా సోషల్ మీడియాలో ఇంత చర్చ జరగలేదు. మనం సపోర్ట్ చేస్తామండి. అట్లాంటివి ఏంటంటే వేరే కంట్రీ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలన్నా కానీ, లేకపోతే వేరే వ్యవస్థలలో ఏదైనా మంచితనం ఉంది మనం నేర్చుకోవాలనే దానికి మనం ఆల్వేస్ వీ నీడ్ టు అగ్రీ. దాంట్లో తప్పేం లేదు. మనం ఎట్లాంటి వాడైనా కానీ మంచి మాటలు చెప్తున్నాడు, మంచి చేస్తా ఉన్నాడు అని అంటే వి యాక్సెప్ట్ ఇట్, వి ఎంకరేజ్ ఇట్. కానీ ఇట్లాంటి విషయాలలో కాదు. రైట్ విజయ్ గారు, థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పండి, అసలు వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? హిందూ సమాజ్ తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అన్వేషణ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటున్నారా, లేకపోతే అతని బ్లాక్ లిస్ట్ చేయాలా కంట్రీస్ నుంచి, లేకపోతే ఏం చేయాలి? వాట్ ఈస్ ద మేజర్ డిమాండ్ ఫ్రమ్ యువర్ సైడ్? ఫస్ట్ థింగ్,
లెసన్ టు బి టాట్ అండి. సో అది ఎలాంటి లెసన్ అంటే ఆబ్వియస్లీ ఇట్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద ఫ్యూచర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబర్స్ కానివ్వండి, రీల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి. సో ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ దేర్ లిమిట్స్ విత్ ద లెసన్ దట్ ద కమ్యూనిటీ ఆల్ ఆఫ్ us టుగెదర్ టీచ్ దెమ్. ఇప్పుడు ఇది ఏదైతే ఎట్లా ఉందంటే మనం మెసేజ్ లాగా పంపించాల్సి వస్తుంది. సో ఇమీడియట్ మా తరఫున మేము మెల్బర్న్ మా హిందూ సమాజ్ తెలుగు కమ్యూనిటీ అసోసియేషన్ మేమందరం అనుకునేది ఏంటంటే అండి, నెక్స్ట్ హీ షుడెంట్ బి ఎంటరింగ్ ఆస్ట్రేలియా బికాస్ దట్ ఈస్ వాట్ సంథింగ్ ఇన్ అవర్ లిమిట్స్ and that's what we are trying to action it immediately. Tomorrow we are going to catch up with this immigration minister and then we are going to talk what are the further actions to be taken. And second thing vacharikanti, obviously there should be a government legislation రావాలండి దీని మీద. ఆల్రెడీ సుప్రీం కోర్ట్ మొన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఏఐవి పిక్చర్స్ కానివ్వండి ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేయాలి అని కొన్ని జడ్జ్మెంట్స్ అయితే పాస్ చేసింది. సో ఐ థింక్ దట్ హ్యాస్ టు బి రీఇన్ఫోర్స్డ్ మోర్ meticulously into the society. So everyone should know their limits and act accordingly rather than just blabbering anything on the social media andi. Okay, would you it's say not only for the celebrities andi, it should be for every small individual. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఒక వ్యక్తి తన ప్లాట్ఫామ్ ని ఎట్లా ఆపరేట్ చేసుకున్నా ప్రాబ్లం లేదండి. కానీ ఇక్కడ ఈయన మాట్లాడిన విధానం కానివ్వండి ఇది చాలా అభ్యంతరకరం అండ్ వి ఆల్ కండెమ్ దిస్ అండి. ఓకే ఓకే And that has to be యా చెప్పండి హ్యాష్‌ట్యాగ్ వంశీ గారు ఏమని చెప్తున్నారు? No, I'm saying we had to action it immediately అంటున్నాను. ఓకే ఓకే వంశీ గారు మీరు లైన్లో అలానే ఉండండి. ఒక్కసారి ఒక స్మాల్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. రైట్ రామ్ గారు, మీకు ఇంతకుముందు ఒక క్వశ్చన్ చేశాను, ఇప్పుడు మీకు చేస్తున్న అదే క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికీ రెస్ట్రిక్షన్స్ తీసుకురావాలా? ఇటు వంశీ గారు చెప్పినట్టు ఈ ప్రతి ఇండివిజువల్కి కూడా రైట్స్ ఉండాలి అని అంటున్నారు. ఇటు దేవుళ్ళ పేర్లు కావచ్చు, అన్య మతస్థులకు సంబంధించిన గ్రంథాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, వీటన్నిటిపైన కూడా అలాంటిది ఏమైనా తీసుకొస్తే బెటర్ ఇండివిజువల్స్ కంటే ముందు. మీరేమనుకుంటున్నారు? ఎస్ డెఫినెట్లీ అండి. ఆస్ట్రేలియాలో ఈ సోషల్ మీడియాలో వెరీ టైట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి యాక్చువల్గా. ఓకే, ఈవెన్ కామెంట్స్ కూడా కొన్ని టీవీ ఛానల్స్ ఆస్ట్రేలియాలో కామెంట్స్ కూడా అలౌ చేయరు. ఓకే. సో అండ్ ఆల్సో డెరిగేటరీ కామెంట్స్ ఎవరైనా యూట్యూబర్ సోషల్ మీడియాలో డెరిగేటరీ కామెంట్స్ చేయాలన్నా ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఆస్ట్రేలియా. సో గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో కూడా పుష్ రావాలండి. అండ్ ఆల్సో ఇప్పుడు మేము ఏదైతే ఎన్ఆర్ఐస్ మేము ఫార్వర్డ్ అయ్యామో, ఇప్పుడు ఒక స్టెప్ వేసామో for the sake of community, for the sake of religion, ivarni. So we call every NRI from entire world to step in and take this further. Okay. సో మేము ఎలా ఎన్ఆర్ఎస్ మేము ముందుకు వచ్చి ఇట్లా చేస్తున్నాము, గవర్నమెంట్స్ కూడా దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అండి. ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఇలా ఊరుకుంటుంది? హిందూ టెంపుల్స్ మీద ఒకళ్ళు ఇంత ఓపెన్గా కామెంట్ చేస్తుంటే వై దే ఆర్ టాలరేటింగ్? ఓకే. ఎక్కడో ఎన్నో కిలోమీటర్స్ దూరంలో ఉన్న మేము ఇక్కడ హిందూ కల్చర్ని, ఇక్కడ హిందూ ఫెస్టివల్స్ కానీ, సంక్రాంతి కానీ, బతుకమ్మ కానీ, దసరా కానీ, దీపావళి కానీ ఎంతో పద్ధతిగా ఇక్కడ హిందూ మెన్ కానీ ఉమెన్ కానీ
మేము ఇక్కడ ఎంతో ప్రెషర్గా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎలా ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎలా ఒప్పుకుంటున్నాయండి ఈ కామెంట్స్ని? సో గవర్నమెంట్స్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి, ప్రజలందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నారా రామ్ గారు? ఎస్ అండి, డెఫినెట్లీ వీ డిమాండ్ ఫర్ దిట్ అండి. వీ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ దట్ ఎవ్రీబడి షుడ్ కమ్ ఫార్వర్డ్ ఆన్ దిస్ ఇష్యూ అండి. ఓకే శంకర్ గారు, మీరు చెప్పండి, అసలు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా టీన్స్కి కానీ ఇంకా జెన్ ఆల్ఫా వీళ్ళందరికీ కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ప్రస్తుతానికి అమలు చేస్తున్నారని విన్నాం. దాని గురించి కొంత చెప్తారా? అసలు సోషల్ మీడియాని ఎలా వాడుతున్నది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, ఇక్కడ ప్రజలు కూడా కొంచెం తెలుసుకునేలాగా ఏమైనా చెప్పగలుగుతారా? అదే అండి, సో గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో అండర్ 16 వాళ్ళకి కంప్లీట్ సోషల్ మీడియా బ్యాన్ అనేది అయితే విధించడం జరిగింది. అది అమల్లో కూడా పెట్టారు. సో అది చాలా మంది టీనేజర్స్ వాళ్ళందరూ కొద్దిగా అనాయిగా ఉన్నారు. ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ పెరిగి పెద్దగా అవుతున్నారు, మేము ప్రవాసాంధ్రులం అయినా ఇక్కడ మన దేశపు కల్చరు మన ఒక పద్ధతులు చెప్తూ పెంచుతూ, మా పాప అయితే క్లాసికల్ డాన్సర్ అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మేము నరిష్ చేస్తున్నాం, మన కల్చర్ ఇది, మన దేవతలు ఇది, మన సంప్రదాయం సంస్కృతులు ఇవని. సో ఇటువంటి కార్యక్రమంలో మేము విదేశాల్లో ఉంటూ మన యొక్క కల్చర్ని ప్రమోట్ చేయడానికి ఇంత కష్టపడుతుంటే మన దేశంలో పుట్టిన వాళ్ళు ఎందుకు ఇంత లూజ్ గా వదిలేస్తున్నారు అనేది చాలా బాధాకరమైన విషయం అండి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు అన్నట్టుగా కళ్యాణ్ గారు, సోషల్ మీడియా రెస్ట్రిక్షన్ అనేది ఉండాలండి. ఎందుకంటే టీనేజర్స్ ఈ జెన్సీ అని అనుకునే ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళ పిల్లలకైతే ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అని అనొచ్చు. అందుకోసమనే గవర్నమెంట్ ఈ ఇనిషియేషన్ తీసుకొని ఈ యొక్క నెగిటివిటీకి చాలా అలవాటు పడుతున్నారని చెప్పేసి రెస్ట్రిక్షన్ అయితే తెచ్చింది. ఇది ఒక ఇనిషియేషన్ మన దేశంలో కూడా తెస్తే చాలా వరకు సమస్యలకి ఇది ఒక పరిష్కారం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళకి కొద్దిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి కొద్దిగా చెప్తే అప్పుడు వినకున్నా తర్వాత వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తాడు. కాకపోతే ఈ 16 ఏళ్ళు, ఈ 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ళు 18 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి చాలా డెలికేట్ ఫ్రికల్ మైండ్ ఉంటుందండి. సో ఇటువంటి వాళ్ళకి త్వరగా మనం ఏదైనా చెప్పినా మనం నెగిటివ్ అయిపోతాం. యాజ్ అ పేరెంట్ నేను కూడా కొన్ని ఇది చేయకూడదు ఇలా చేయకూడదు అంటే వాళ్ళకి ఆ వెంటనే కోపం వస్తుంది. కాకపోతే వాళ్ళకు అది అర్థం చేసుకునే మైండ్ సెట్ వాళ్ళకి ఇంకా రాలేదనేది నా యొక్క అభిప్రాయము. ఇటువంటి రెస్ట్రిక్షన్స్, సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉండాలి. ఎందుకంటే మనము వితౌట్ సోషల్ మీడియా పెరిగిన వాళ్ళం, అన్నదమ్ములతో ఫ్రెండ్స్ తో బయట ఫిజికల్ గేమ్స్ కానీ మైండ్ గేమ్స్ కానీ ఆడుకొని పెరిగిన వాళ్ళం. మనకెప్పుడు టీవీ ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళం, కానీ ఇప్పుడు జీవితం అంతా టీవీ ముందు ఫోన్ ముందు అయిపోయింది. సో ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే రావాలండి తప్పకుండా. మన దేశంలో కూడా వస్తే చాలా వరకు సమస్యలకి ఇదొక పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ శంకర్ గారు, ఇదే క్వశ్చన్ కంటిన్యూ చేస్తాను మీతో. విజయ్ గారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సోషల్ మీడియా రిస్ట్రిక్షన్స్ పెట్టాలి? ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సోషల్ మీడియా యాక్సెస్ ఏమనుకుంటారు మీరు? రామ్ గారు మీరు చెప్పండి. ఎస్, ఇండియాలో ఇప్పుడు మన హరి చెప్పినట్టు అండి, ఆ 16 years నుంచి రిస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అండి. ఓకే, స్కూల్స్ లో కూడా, స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. నో ఫోన్ ఇస్ అలౌడ్ ఎట్ స్కూల్స్, కాలేజెస్ లో కూడా. ఈవెన్ year 12 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కూడా ఫోన్ నాట్ అలౌడ్ అండి ఆస్ట్రేలియాలో. ఓకే అంటే ఓన్లీ స్కూల్స్ కాలేజెస్ ఇలాంటి ప్లేసెస్లోనే, అంటే వాళ్ళకి ఇంట్లో కానీ మిగతా ప్లేసెస్లో యాక్సెస్ ఉంటుందా? లేదండి, పేరెంట్స్ ని కూడా ఆస్ట్రేలియా గవర్నమెంట్ పుష్ చేసింది, పేరెంట్స్ కూడా ఫోన్స్ ఇవ్వకూడదు until they turn 18 years. Until they turn 18 years. డెఫినెట్లీ ఇలాంటిది ఏదైనా ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కింద స్క్రాల్ అయ్యే నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అలాగే ఇటు శంకర్ గారు మీతో ప్రధానంగా ఇప్పుడు అన్వేష్ కానీ మిగతా ఇప్పుడు ఏజూడ్ది కూడా ఇష్యూ నడుస్తుంది. ఏజూడ్ కూడా సాయంత్రం 5 గంటలకు నేను ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాను. అన్వేష్ గురించి కొన్ని సీక్రెట్స్ బయట పెట్టబోతున్నాను అంటూ పార్ట్ 1 అంటూ అతను కూడా పెట్టాడు. సో మొత్తం మీద ఏజూడ్ చేసే వాదన, ఏజూడ్ చేస్తున్న ఆయన స్టేట్మెంట్స్ని దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను ఏజూడ్ని ఫాలో అవుతానండి, అంటే అతన్ని చూస్తూ ఉండేవాడిని. కాకపోతే ఈ వివాదంలో ఎప్పుడైతే తను వెంటనే వీడియో తీసేసరికి ఒక్కసారి నాకు కూడా ఒక షాక్ లాగా అనిపించింది. అరే ఎందుకు వీడియో తీశాడు, మనం అనుకున్న మనిషి ఇది కాదేమో అన్న థాట్ అయితే చాలా మందికి వచ్చింది. సో అందులో నేను కూడా ఒకని. కాకపోతే ఆయన వెంటనే మళ్ళీ ఇంకో వీడియో పెట్టడము, ఇక
నువ్వెంత అయితే నేనెంత అని చూసి సవాలు వేసుకుంటూ ఇప్పుడు ఏదైతే వీడియోస్ చేస్తున్నారో చూడాలండి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దిస్ హ్యాస్ బికమ్ పర్సనల్ టు దెమ్. సో నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు నా ఇంట్లో వేలు పెడితే నేను నీ ఇంట్లో వేలు పెడతాను అన్నట్టుగా వివాదం అయితే వెళ్తుంది. బట్ చూడాలండి అంటే ఎంతవరకు ఇప్పుడు సమాజం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందామనుకున్నా వెనకాల ఒక బ్లాక్ స్పాట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటది. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరు చెప్పేది నిజము ఎవరు చెప్పేది అబద్ధము అన్న దాంట్లోనే ఇదంతా డ్రామా నడుస్తుంది. బట్ నేనైతే ఏజుడికి కొద్దిగా ఎక్కువ సపోర్ట్ ఇస్తాను, ఎందుకంటే ఆయన చేసిన కంటెంట్ మాట్లాడే విషయాలు చాలా మటుకి ఈ అన్వేషణతో పోల్చుకుంటే మాత్రం చాలా మటుకు అతనే బెటర్ అండి. చాలా మటుకు అతనే బెటర్ అంటున్నారు. రామ్ గారు మీరేమంటారు? ఏజుడ్ చేసిన కామెంట్స్ కానీ ఏజుడ్ కంటెంట్ కానీ మీరు చూస్తారా? ఎస్ అండి, ఎస్ డెఫినెట్లీ అతను మంచి క్వాలిటీ కంటెంట్ చేస్తాడు. క్వాలిటీ కంటెంట్ చేసే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయొచ్చండి. సి అన్లెస్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్ వీ హ్యావ్ టు కరెక్ట్ లైక్ దిస్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. మనం ఈ కల్చర్ని తీసుకురావాలండి. ఎవరైతే క్వాలిటీ కంటెంట్ చేస్తారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని ఫాలో చేయాలి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయాలి. ఎవరైతే ఈ డర్టీ కంటెంట్ చేస్తారో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయాలండి ఇమీడియట్గా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ కల్చర్ ఇండియాలో డెవలప్ చేయాలండి. ఈ కల్చర్ ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఒక పద్ధతి అనేది మనకు ఉంది. ఇండియాలో ఇది లేదండి, దీన్ని తీసుకురావాలి. ఓకే రామ్ గారు, అసలు ఫాలోవర్స్ చూస్తే మరి ఇటు అన్వేష్కి ఫాలోవర్స్ ఉన్నారు, ఇటు ఏజుడ్కి కూడా ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో యాక్టివ్గా అతన్ని ఫాలో చేసి అతను చెప్పేవన్నీ ఫాలో చేసే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటుంటారా? అసలు ఇద్దరికి అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా యాక్టివ్గా ఉన్న వాళ్ళ? అన్సబ్స్క్రైబ్ సారీ ఐ డిడ్ంట్ గెట్ యువర్ క్వశ్చన్ అండి. ఓకే, ఫాలోవర్స్ ఇప్పుడు అన్వేష్కి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, ఇటు ఏజుడ్కి కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, డౌన్ఫాల్ అన్వేష్ది ఇప్పుడు ఒక్కసారి చూస్తున్నారు అందరూ. ఇటు మేబీ కొన్ని రోజుల తర్వాత మేబీ ఇంకా రిపోర్ట్స్ ఎక్కువైపోతే ఛానల్ కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. కళ్యాణ్ గారు ఆల్రెడీ నేను వచ్చినప్పుడు 11.4 ఎంత ఉండింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 11.1.2 వరకు 1.3 వరకు వచ్చినాడు. 1.7 దాకా ఉండే అనుకుంటా. సో అంతే అండి. గరికపాటి గారిని విమర్శించాడు, నోటికి అదుపు లేకుండా ప్రతి ఒక్కరిని దుర్భాషలాడాడు. అది కాకుండా దేవదేవతల దగ్గర కూడా వస్తే ఇంకా ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మేల్కుంటారు కదండి. సో ఐ థింక్ దిస్ ఈస్ ద హై టైం. మేబీ అతని డౌన్ఫాల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ యొక్క పానిక్ మోడ్ లో ఇంకా ఏమేమి తప్పులు చేస్తాడనేది ఇక చూడాలి ఇంకా. సో ఇంక ఇప్పుడు చాలదు అన్నట్టు దేవదేవతలు వచ్చి నా కల్లోకి వచ్చి మరి దేశాన్ని ఉద్ధరించి మరి ఈయన కళ్ళలోకి ఎందుకు వస్తున్నాడో మరి ఆయనకు మాత్రమే తెలియాలి. ఆయన మెంటల్ స్టెబిలిటీకి మనం వదిలేయాలి. ఎందుకంటే ఎంతో గౌరవప్రదమైన పొజిషన్ లో ఉన్న గరికపాటి లాంటి వాళ్ళని ఇంత విమర్శించి ఇంత చెడు భాషలాడిన వాళ్ళకి కళ్ళలోకి దేవతలు రారు. కానీ అంటే థాయిలాండ్ ని గొప్పతనాన్ని మనకి చెప్పే పొజిషన్ లో ఉన్న ఇతని కళ్ళలోకి దేవతలు వచ్చి చెప్తున్నారంటే మరి ఇక ఖచ్చితంగా ఆయన మెంటల్ స్టెబిలిటీ ఏ దిశలో ఉందో ఎక్కడ ఉందో అనేది ఇక ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆల్రెడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మేమైతే ఒక క్యాంపెయిన్ రన్ చేయాలని డిసైడ్ అయినాం. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా అన్వేషణని అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు సమాజానికి పనికిరారండి. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి. మొదటి చేసే వీడియోల్లో అదే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండేది తనలో. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందుతుంది, ఇంత జనాభా ఉన్న మన దేశం ఎందుకు ఎన్నుకుంది, అటువంటి ప్రాసెస్ ఓకే. బట్ మాకరింగ్ చేయొద్దు. అంటే తీసి పడేసే విధంగా దుర్భాషలు ఆడుకుంటూ నీ యొక్క దేశాన్ని నీ యొక్క హెరిటేజ్ ని నువ్వు ప్రశ్నించినప్పుడు నీ ఉనికిని నువ్వే కోల్పోయినావు. సో నువ్వు నిలబడ్డ నేల కిందే నువ్వు తోవుకుంటూ పోతే నీ అంత పిచ్చోడు ఇంకెవరు ఉండరు. సో అదే పొజిషన్ లో అన్వేషణ అనే ఈ బ్లాగర్ ఉన్నాడని నేను నమ్ముతున్నానండి. రైట్, శంకర్ గారు, మీరు రామ్ గారు మీరు ఒకసారి లైన్లోనే ఉండండి. మనతో పాటు ఇంకొక కాలర్ ఉన్నారు, ఆర్కే సింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆర్కే గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి అన్వేష్ మీద? అన్వేష్ మీద యాక్చువల్లీ మామూలుగా ఫ్యామిలీ పరంగా వీడియోస్ అవి బాగా చూడడానికి బాగుంటుందని పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూసేవాళ్ళం గతంలో. ఓకే, అంటే ఆయన తిరిగిన ప్రదేశం ఇదంతా వచ్చు. బట్ ఉండగా ఒక రకమైన విరక్తి భావన వస్తున్న వీడియోస్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ పరంగా ఇట్లా కూడా ఇంకొకళ్ళు అలాగే అన్వేష్ వీళ్ళ గురించి అన్నట్టుగా కాదు, బట్ ఓవరాల్ గా ఒపీనియన్ అన్వేష్ గారు వీడియోస్ ఫ్యామిలీ పరంగా అంటే పిల్లలతో ప్రశాంతంగా చూసే పరిస్థితి లేదు. ఈ యూట్యూబ్ లో కూడా నార్మల్ గా ఏంటంటే ఎక్కడైనా పిక్చర్స్ అది రెస్ట్రిక్టెడ్ పిక్చర్స్ అలా ఉంటే అది ఆటోమేటిక్ గా
వీడియో అప్లోడ్ అవ్వకపోతే ఉంటాయి. అలాగే ఆడియో కూడా ఆయన వాడే లాంగ్వేజ్ వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని యూట్యూబ్ లో కూడా ఒక సెన్సార్ లాంటి పరిస్థితి తీసుకురావాలని అభిప్రాయం అండి. రైట్ ఆర్కే సింగ్ గారు, థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ ఆర్టీవీ. మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, ఇటు శ్రీనివాస్ రాజు గారు బెంగళూరు నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి అన్వేష్ గురించి? నమస్తే సార్. నమస్తే అండి. నేను చాలా వీఆర్ రియల్లీ సర్ప్రైజ్డ్ మన యంగ్ యూత్ వాట్ కైండ్ ఆఫ్ ఫాలోవర్స్ దే ఆర్ ఫాలోయింగ్. లక్షల మంది ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ పీపుల్ useless people like him అనేసి. I mean, I'm telling you, these people are not fit to be in a society to be seen as idols. రైట్. అయితే సమాజంలో అసలు ఉండాల్సిన మనుషులే కాదు, అలాంటి మనుషులని యువత ఫాలో చేస్తున్నారు సార్. అండ్ మన గరికిపాటి సార్ కానీ రిలీజియస్ లీడర్ మనకు కావాలి. ఈ సమాజానికి మంచి చెప్తున్నారు వాళ్ళు. రైట్. వీఆర్ లక్కీ టు హ్యావ్ దోస్ పీపుల్ హూ ఆర్ గైడింగ్ us properly. ఇట్లా వాళ్ళకి ఇన్సల్టింగ్ దమ్ అంటే ఇట్స్ వెరీ వెరీ ఇన్సల్టింగ్. రైట్. మీరేం డిమాండ్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు? సార్ మీరేం డిమాండ్ చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ డిమాండ్? మీరేం డిమాండ్ చేస్తున్నారు? పీపుల్ హీ షుడ్ బి పనిష్డ్ టు ద మాక్సిమం. ఎనీబడి థింకింగ్ టు డూ ఫాలో హిమ్ లైక్ షుడ్ లెర్న్ లెసన్ ఫ్రమ్ వాట్ పనిష్మెంట్ హీ ఈస్ గివెన్. డెఫినెట్లీ. అండ్ అన్ఫార్చునేట్లీ మన సమాజం ఒప్పుకుంటుంది, మన ధర్మం ఒప్పుకుంటుంది. ఇఫ్ హీ హ్యాడ్ టు బీ ఇన్ సమ్ అదర్ ధర్మం ఉంటే పీపుల్ వుడ్ హావ్ లెట్ హిమ్ టు డూ ఇట్. వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ సెక్యులర్ అనుకుంటాము, బట్ దీస్ పీపుల్ ఆర్ బ్రింగింగ్ ఏ షేమ్ టు సనాతన ధర్మానికి కూడా. ఓకే. రైట్. శ్రీనివాస్ రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ ఆర్టీవీ అండి. రామ్ గారు, ఇటు ఆస్ట్రేలియా వీసాకి సంబంధించి ఒకసారి మనం దాని గురించి మాట్లాడదాం. వీసా మీరు ఇచ్చిన విన్నపం అదంతా ప్రాసెస్ చేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒకవేళ ఇనిషియేటివ్ తీసుకుంటే బ్లాక్ లిస్ట్ చేస్తారా, లేకపోతే తనకి వీసా ఇంకెప్పటికీ ఆస్ట్రేలియాకి రాకుండా చేసే ప్రయత్నం ఎలా చేస్తారు? అంటే వాట్ వుడ్ బి ద ప్రొసీజర్? కెన్ యూ వాక్ us through? యా షూర్. యాక్చువల్గా అండి ఆస్ట్రేలియా ఎనీ వీసాకి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయండి. ఎనీ వీసా ఇష్యూ చేసే ముందు క్యారెక్టర్ అసెస్మెంట్ అనేది ఒక గ్రౌండ్ ఉంటుందండి. ఓకే. స్కిల్స్ అసెస్మెంట్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇవన్నీ ఓకే. అవి కాకుండా క్యారెక్టర్ అసెస్మెంట్ అని ఒకటి ఉంటుంది. క్యారెక్టర్ అసెస్మెంట్ మీద ఏదన్నా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏదన్నా నోట్స్ కానీ రికార్డ్ కానీ కమ్యూనిటీ పరంగా వచ్చినా లేదంటే బ్యాక్గ్రౌండ్ చెక్ లో వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీసా ఎప్పటికీ ఇవ్వదండి ఆ పర్సన్ కి ఆస్ట్రేలియా. ఒకవేళ ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చి ఆ క్యారెక్టర్ అసెస్మెంట్ లో ఫెయిల్ అయితే ఉన్న వీసా కూడా రివోక్ చేస్తుందండి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఇస్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ద బిహేవియర్ ఇష్యూస్ అండి. ఇలాంటి మెంటల్ అన్స్టేబుల్ పర్సన్ ని కమ్యూనిటీలో అలౌ చేయదండి. వెన్ కమ్యూనిటీ కమ్స్ టుగెదర్ రిపోర్టింగ్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్ గా అలౌ చేయదండి అసలు. ఓకే. సో ఆస్ట్రేలియాకి అన్వేష్ ఇంకా ఫ్యూచర్లో వెళ్ళలేని పరిస్థితి అయితే ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రామ్ గారు, మీరు ఒక్కసారి లైన్లో అలానే ఉండండి. మనతో పాటు ఇంకొక కాలర్ ఉన్నారు, రవికిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. రవికిరణ్ గారు చెప్పండి, మీ అభిప్రాయాలు ఏంటి అన్వేష్ గురించి? అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఈ అన్వేషణ కాదు సార్, అన్వేషణ లాంటి పర్సన్స్ అంతా ఇదంతా దీన్ని యాక్చువల్లీ ఐఎమ్ సైకాలజిస్ట్ సార్. ఓకే. దీన్ని ఇంపల్సివ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ అంటారండి. అంటే వీళ్ళు ఏంటంటే ఒక టైం దాకా వ్యూవర్స్ ను పెంచుకోవడానికి చూస్తారు. తర్వాత ఒక రకమైన గర్వం పెరిగి వీళ్ళ మాటల్లో ఆలోచన ఉండదు, ఒక బాధ్యత ఉండదు. అలాగే తర్వాత ఏం జరుగుతుందనే ఏ పరిణామాల మీద ఒక అవగాహన ఉండదు. వాళ్ళ కళ్ళు ఏంటంటే ఒక పొరట్టుగా ఉండిపోతుంది. ఇది ఏంటంటే మనకి రోబో సినిమాలో చిట్టికి రెడ్ చిప్ ఉంటుంది చూసారా సార్, ఆ విధంగా ఏంటంటే అది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ అనమాట అండి. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వీళ్ళు శత్రువులను ఎక్కడో బయట వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏంటంటే ఆల్రెడీ ఒక ఫాలోవర్స్ ని పెంచుకున్నారు. దాని తర్వాత ఏంటంటే గర్వం పెరిగిపోయి ఇంకా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకునే పరిస్థితి ఈ అన్వేష్ గారి ప్రాసెస్ లో అయితే కనిపిస్తుంది క్లియర్ గా. అంటే ఇంకోటి ఏంటంటే నన్ను ఎవరో ఏం చేయలేరనే భావన ఆయన వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా డేంజరస్ సైకాలజీ స్టేజ్ అనమాట. ఇది ఏంటంటే ఈ స్టేజ్ దాటిన తర్వాత జనరల్ గా సమాజం మౌనం వహిస్తుంది. దాన్ని మనం చూస్తున్నాం క్లియర్. మౌనం ఇన్ ద సెన్స్ చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం, సమాజాన్ని మౌనంగా భావిస్తున్నట్టుగా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ చట్టం జోక్యం చేసుకుంటుంది, వాళ్ళ పేరు చెడిపోవడం, తర్వాత చివరికి ఒంటరితనం మిగులుతుంది. ఇది భవిష్యత్తులో వేరే వాళ్ళు ఎవరు వచ్చి శిక్ష వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే మానసికంగా పతనం చెంది వాళ్ళకి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. ఇది ఏంటంటే ఈయన అన్వేష్ గారు మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సన్, మంచి వీడియోస్ చేసేవారు. దీన్ని ఏంటంటే ఈ జరిగిన దాన్ని ఒక హెచ్చరికగా తీసుకుని లైట్ గా తీసుకోకుండా
ఉంటే ఒకవేళ ఆయన నిలబడకపోతే ఆయన మీద ఆయనే నిలబడే స్టేజ్ వచ్చేస్తుందండి. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలి యూట్యూబర్స్. అంటే రవికిరణ్ గారు థ్యాంక్ యూ అండి, చాలా మంచి మాటలు చెప్పారు. చాలా రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి చూపించాలి. ఇనిషియల్గా రెస్పాన్సిబిలిటీ చూపించినా కానీ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, ఒక రీచ్తో పాటు డిస్ట్రక్టివ్గా తాను తయారవుతున్నాడు. తనని తాను నెగిటివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తర్వాత ఎలా ఉండబోతుందని రవికిరణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మొత్తానికైతే ఇటు రామ్ గారు, అలాగే శంకర్ గారు, వంశీ గారు, విజయ్ గారు థ్యాంక్స్, మీరందరూ ఆర్టీవీకి సమయం ఇచ్చినందుకు. అలాగే శంకర్ గారు, ఇప్పుడు మిగతా దేశాలకు సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది? అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా మీకు సంబంధించిన హిందూ సమాజ్కి సంబంధించిన అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేస్తున్నారా? అక్కడ కూడా బ్యాన్ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా? 100% అండి. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రవి గారు ఇంతకుముందు కాల్లో అన్నారు, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ లోనే తనకి తాను ఇంకా నన్ను ఏం చేయలేరు, నేను భారతదేశంలో లేను, భారతదేశపు చట్టాలు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే నేను బయట ఉన్నానన్న ఏదైతే గర్వము తనని ఇది ఉందో, ఇప్పుడు ఆ గర్వమే ఇప్పుడు మేము మెల్బర్న్ లో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువాడు అనేవాడు ఉంటాడనే ఒక్క చిన్న పాయింట్ అతను మర్చిపోయినట్టున్నాడు. సో మెల్బర్న్ ఆస్ట్రేలియాలో ఎలాగైతే ఇప్పుడు మేము అతన్ని రిజెక్ట్ చేస్తున్నామో, మనకు అమెరికాలో అయితే ఏముంది, నేను ఇదివరకు యూకేలో కూడా ఉండొచ్చాను, నాకు అక్కడ స్నేహితులు ఉన్నారు, ఇదే అక్కడ కూడా కమ్యూనిటీ లీడర్స్ మాకు టచ్ లో ఉన్నారు. సో ఇది ఒక ఇనిషియేషన్, ఇట్ షుడ్ లిట్ ఎ ఫైర్ అన్నట్టుగా ఈ ఎన్ఆర్ఎస్ అందరూ మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఈ యొక్క అన్వేషణ ఆ కంట్రీలోకి రాకుండా రిజెక్ట్ చేయాలి, వస్తే మేము ఇతన్ని రానివ్వకూడదు. మేమైతే ఎలాగైతే హై కమిషన్ కి, ఇమిగ్రేషన్ ఆఫీస్ కి ఎలా అయితే రిపోర్ట్ చేస్తున్నామో, ప్రతి కంట్రీలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఏముందో వాళ్ళు కూడా ఇలా చేయాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ మెల్బర్న్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కోరుకుంటున్నాము. అదే విధంగా మాకు కోఆర్డినేషన్ ఉంది అండి, చాలా మంది టచ్ లో వచ్చారు ఆల్రెడీ. సో ఇది మేము స్టార్ట్ చేస్తున్నాం ఫర్ ఎ గుడ్ కాజ్. హోప్ఫుల్లీ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ అదర్ కంట్రీస్ టూ. రైట్ రామ్ గారు, శంకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ టు ఆర్టీవీ అండ్ మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఆల్ ద కాలర్స్ హూ కనెక్టెడ్ ఆన్ ఆర్టీవీ. సో మొత్తం మీద ఇటు అన్వేష్ ఆయన చేస్తున్న పనులకి ఇటు ఆస్ట్రేలియా నుంచి ఖచ్చితంగా వీసా మేము రాకుండా చేస్తాము, ఒక బ్లాక్ లిస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. అలాగే మిగతా దేశాల నుంచి కూడా ఆయన బ్లాక్ లిస్ట్ చేయడానికి హిందూ సమాజ్కి సంబంధించి, అలాగే అసోసియేషన్స్, తెలంగాణ అసోసియేషన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నాము, వాళ్ళందరితో కూడా కాంటాక్ట్లో ఉన్నామంటూ ఇటు ఆస్ట్రేలియా నుంచి ఇటు రామ్ గారు, అలాగే శంకర్ గారు, అలాగే విజయ్, అలాగే హరి గారు, వంశీ గారు వీళ్ళందరూ మాట్లాడారు. సో మొత్తం మీద ఇటు వ్యూవర్స్ అందరూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, అన్వేష్ చేసిన మాటలు మాకు అసలు నచ్చట్లేదు. ఇనీషియల్గా ఛానల్ పెట్టిన కొత్తలో ఒకలాగా మాట్లాడాడు, దాని తర్వాత ఇంకోలా మాట్లాడుతున్నారు. ఇటు ఒక సైకాలజిస్ట్ కూడా మనతో మాట్లాడారు, ఇటు రవికిరణ్ గారు, ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక డిస్ట్రక్టివ్ ఇమేజ్ని క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా చాలా క్లియర్గా మాట్లాడారు. సో మొత్తం మీద ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఇటు అన్వేష్కి, ఏజూడ్కి సంబంధించి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఏజూడ్ ఏం మాట్లాడారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఏజూడ్కి ఇటు అన్వేష్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి, ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. హాయ్ హేజూడ్ బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియో నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నీ తమ్ముడు చేసిన కృత్యాల్లో ఎవరో నాకు తెలిసినంతవరకు తమరు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది, కొండం ప్యాకెట్లకి గివేవేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారాలనేది జనంకి తెలుసు. టీనేజర్స్ అడిగితే చెప్తారు తమరు ఎప్పుడు బత్తాయిలా మారాలని. ఇప్పుడు నువ్వు అంటే బత్తాయిగా, నేను బత్తాయిని కాదుగా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి, ఏది పట్. నేను అలా కాదు, నేను దేశం తిరిగి అక్కడ చూసి చెప్పాలి. సో నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, నేను తిరిగి చెప్పాలి. నాకు ఖర్చు అవుతుంది, నీకు ఖర్చు లేదు. అండ్ నీకు స్క్రిప్ట్ రైటింగ్ కి వాడు ఎవడో ఇస్తాడు, వాడు చెప్పింది చెప్పాలి. నీకు ఒక టీము గేము అబ్బో చాలా ఉంది. నాకు అలా సింగిల్ టేక్, రోజుకి 15 వీడియోలు సింగిల్ టేక్ చెప్పేస్తాను. 24 గంటలు నాన్ స్టాప్ గా 128 దేశాలు తిరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.